మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూజి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. అమ్మ, అందరికీ కూడా మీతో పాటుగా వీక్షిస్తున్నటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా మన తెలుగింటి వారందరికీ ఉగాది అనగానే పంచాంగం ఎలా ఉంటుంది, సంవత్సరం అంతా మా గ్రహస్థితి ఎలా ఉంది అని ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశిలో అయిన మొదటి రాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందంటారు? ఈ నవగ్రహాల ప్రభావం మేషరాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మంత్రాన్ని చదువుకుంటూ సంవత్సరం అంతా వెళ్ళపుచ్చాల్సిందే మేషరాశి వారు. అంటే ఈ యొక్క మార్చిలో మనకు వచ్చేటటువంటి పరాభవనామ సంవత్సరం అంతా కూడా గురుడి యొక్క అతిచారత్వం. అంటే ఆల్రెడీ ఆయన అతిచారంలోకి కొన్ని నెలల నుంచే జరుగుతోంది. ముందుకి వెనక్కి దాదాపుగా ఈ సంవత్సరం ఆయన 3 రాశులు మారుతున్నారు. ఒక రాశిలో ఉంటే చెప్పేటటువంటి ఫలితాల యొక్క వైవిధ్యమే డిఫరెంట్గా ఉంటే, ఒక్కొక్క రాశి వారికి మరి గురుడు అనేటటువంటి వాడు శుభుడు, మహానుభావుడు. అంటే ఎవరైనా ఈ మాత్రం కాస్త 10 రూపాయలు సంపాదించాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, సంతాన యోగం కలగాలన్నా, ఉన్నతమైనటువంటి విద్యలందు ఆసక్తి కలగాలన్నా, అన్నిటికన్నా ఇవన్నీ కలగాలంటే ముందు మనకి పూర్వ జన్మలో ఉన్నటువంటి పుణ్యఫలాలన్నీ అనుభవించాలంటే గురుడి యొక్క అనుగ్రహం ఉండాలి. మరి ఈ మహానుభావుడు గురుడు మేషరాశి వారికి మిథున రాశిలో సంచారము, తర్వాత జూన్ 2 నుంచి కూడా కర్కాటక రాశిలో సంచారం, తర్వాత అక్టోబర్ 31 తర్వాత సింహరాశిలో సంచారం. మరలా ఈయన రిట్రోగ్రేడ్ అవటం అంటే వక్రించటం, ఇట్లా వచ్చే సంవత్సరం జూన్ వరకు కూడా ఆయన ఆ రాశుల నుంచి దాటి వెళ్ళడం ముందుకి. మరి సింహరాశిలో గురుడు వచ్చినప్పుడు మఖా నక్షత్రంలోకి అసలు వివాహాలు చెయ్యరు, ముహూర్తాలు ఉండవు. ఈ మధ్యలో మళ్ళీ మనకి జ్యేష్ఠ మాసంలో అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది, అధిక మాసం అంటారు. ఆ మాసంలో కూడా వివాహ ముహూర్తాలు ఉండవు, ఆషాఢంలో వివాహాలు ఉండవు. కాబట్టి అంటే వివాహం గురించి ఎందుకంటున్నామంటే, గురుడు అత్యంత శుభయోగ ప్రదుడు. ఎవ్వరి రాశికైనా జాతకంలో ఎవరికైనా సరే గురువు యొక్క స్థితి కానీ, ఆయన యొక్క వీక్షణ కానీ, ఆయన యొక్క అనుగ్రహం కానీ ఉంటేనే వారందరికీ కూడా శుభ పరిణామాలైనటువంటి ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయమ్మ. మరి అలాంటి గురుడికి అతిచారత్వం ఉండాల్సినటువంటి 1 ఇయర్లో 3 రాశుల సంచారం అటు ఇటు దొర్లుతున్నాడు. అట్లాగే ఆయన వక్రత్వం పొందుతున్నాడు, మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు. ఈ విధంగా ఆయన ఉన్నటువంటి నక్షత్రానుసారంగా కూడా ఆయన ఇచ్చే ఫలితాలు మేషరాశి వారికి ఒక్కోసారి ఆనందాన్ని ఇస్తాయి, ఒక్కోసారి విచారాన్ని ఇస్తాయి, ఒక్కోసారి ఏ కార్యక్రమం అనుకున్నా సరే ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిని కలుగజేస్తాయి. సరే, మేషరాశి వారికి సరే గురు మహానుభావుడు అప్పుడప్పుడు కాస్త మంచి చేస్తాడులే, అప్పుడప్పుడు కాస్త ఇబ్బందులు వస్తాయి, ఏ దత్తాత్రేయ స్వామినో ఏ భగవద్గీత చదువుకుంటూ వారిలో వారు మననం చెందుతూ చక్కగా ఆస్వాదించవచ్చు. ఎందుకంటే గురువు చెడ్డవాడు కాదు కాబట్టి మరీ ఎబ్బెట్టిగా పరిస్థితుల్ని ఆయన చేతిలోకి తీసుకోడు, మనకి ఇవ్వడు కూడా. మరి ఎవరితో వచ్చిన బాధయ్య అంటే మహానుభావుడు శని మహానుభావుడు. ఆల్రెడీ మేషరాశి వారికి శని యొక్క దెబ్బలు చాలా రుచులు చూస్తున్నారు. కొంతమందికి వ్యాపారాలలో తీవ్రమైనటువంటి నష్టాలు కలుగుతున్నాయమ్మా. అవి నిత్యపరంపరగా సాగుతూనే ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఇంకా ఈ శని భగవానుడు వీరికి దాదాపుగా మే 17 తర్వాత అంటే మనకి ప్రథమార్థంలో మనకి ఏంటంటే అమ్మ మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కూడా గ్రహస్థితుల్లో కొన్ని భేదాలు ఉంటాయి. సెప్టెంబర్ తర్వాత మళ్ళీ గ్రహాల యొక్క స్థితిగతులు ద్వితీయార్థం అంటాం. కాబట్టి ఈ యొక్క మే 17 తర్వాత శని భగవానుడు తన యొక్క సొంత నక్షత్రంలోంచి రేవతి నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు వ్యాపారస్తులకి గండకాలము.
విద్యార్థులకు చదువు యందు చాలా నిర్లక్ష్యమైనటువంటి వారు చేసుకునేటటువంటి కొన్ని అలసత్వము కావచ్చు, ఆలస్యము కావచ్చు, విద్యార్థులు ముఖ్యంగా వారికి మతిమరుపు యొక్క శక్తి ఎక్కువైపోతూ ఉంటుంది, చదివింది గుర్తుండకపోవటం. అట్లాగే సెలవులు ఎక్కువ పెట్టడం, స్కూల్స్కి కాలేజీలకి సెలవులు ఎక్కువ పెట్టడం, వీటి వలన ఉద్యోగస్తులకి అయితే కనుక దినదిన గండమా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏదో ఉంటారు ఉద్యోగంలో, కానీ ఎప్పుడు పోతుందో తెలియదు, అసలు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు, లేకపోతే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో అనేటటువంటి ఒక దీంట్లో ఉంటారు, స్టేజ్లో ఉంటారు, అమాయకపు స్టేజ్లో ఉంటారు. లోపలంతా కూడా అగ్ని కానిటువంటి అగ్ని జ్వాలారూపకంగా వారిని తొలిచివేస్తూ ఉంటుంది. అంటే ఏలినాటి శని ప్రభావము మేషరాశి వారికి చాలా ఘోరాలని ప్రసాదిస్తూ ఉంటుంది. అంటే వారి యొక్క జాతకంలో ఏదైనా శని భగవానుడు ఏ మహర్దశగా ఉండి వారి యొక్క జన్మలగ్నం జాతకంలో శుభప్రదమై ఉండి ఆ శని భగవానుడు శుభాలను ఇస్తున్నాడు అనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంలో టచ్ అవుతాయే తప్ప ప్రత్యేకించి వారిని ఆ శని ఇచ్చేటటువంటి పాపపు ఫలితాలు కానీ దుష్ఫలితాలు కానీ వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టవు. జస్ట్ అలా వచ్చేసి మేఘం వచ్చి వెళ్ళిపోయినట్టుగా, సూర్యుడికి మేఘం అడ్డం వచ్చి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది అట్లా, అదే సూర్యుడు ఎదురుకుండా కొంతసేపు అట్లాగే నీళ్లతో ఉందనుకోండి, ఏమవుతుంది, వరదలు సునామీలు వస్తాయి. కాబట్టి ఉన్నంతలో మేషరాశి వారికి శని వలనైతే కనుక ఎక్కువ బెడదుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ, ముఖ్యంగా ఈ మేషరాశి వారికి మేషరాశి వారిని చూస్తే అశ్విని 1, 2, 3, 4 పాదాలు వారు, అంటే అశ్విని నక్షత్ర జాతకులు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వారు, వారు ఏ పాదమైనా సరే ఆ నక్షత్రం అయితే. అట్లాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదాల యొక్క సముదాయమే మేషరాశి. అంటే అట్లాగే మనకి చూచే చోల అశ్విని నక్షత్రం, లీలు లేలో భరణి నక్షత్రం, ఆ అనేటటువంటి అక్షర సముదాయం. అంటే ఏది లేని వాళ్ళు ఉంటారు, అయ్యా నా పేరు ఇదండి, మరి ఈ పేరులో చూడమని అంటారు ఎవరో ఒకళ్ళు, అదే చేతన అంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. అట్లా ఈ యొక్క నామాక్షరాలు తీసుకొని వారు కూడా మేషరాశి కిందే వస్తారు. వారికి కూడా సాధ్యమైనంత వరకు ఆ పేరు కలిగినటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రభావాలే కలుగుతూ ఉంటాయి. సరే, మేషరాశి వారు ఇవేనా అండి కలుగుతాయి అంటే, మేషరాశి వారికి ఈ సంవత్సరం చక్కటి ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యత 2, అట్లాగే అవమానం 4. ఈ కోరిక పర్ఫెక్ట్గా అయిపోతుంది. నేను అనుకున్నటువంటి అప్పుడు నేను బ్యాంకు లోన్ తీసుకొచ్చాను, బ్యాంకు వాళ్ళు ఇవ్వను అంటారు కదా, ఈ ఇందాక మనం అనుకున్నట్టుగా మే 17 తర్వాత బ్యాంకు నుంచి ఫోన్లు రావటము, లేకపోతే వీళ్ళు తిరిగి కాళ్ళు తిరిగి, అది చదువు కోసమా ఉద్యోగం కోసమా దేనికోసమో తిరుగుతారు, తిరిగి ఆ తండ్రి యొక్క సహకారంతోనో, లేకపోతే తండ్రి యొక్క ఆస్తులు పాస్తులు ఉంటాయి కదా, వాటి యొక్క పూర్వార్జిత ధనం కోసమో, కోర్టు కేసులకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా జరగటానికి ఇది ఒక సదవకాశం. తీరుస్తాడు రాహు అనేవాడు, వీరికి సమస్త కార్యాలయందు అవకాశాన్ని ఇస్తాడు. ఉన్నతమైనటువంటి చదువులకి విద్యాభ్యాసం కోసం విద్యార్థులకి మంచి విద్యాభ్యాసాన్ని అందజేసేటటువంటి స్థితి కూడా రాహుకు ఉంటుంది. అట్లాగే గురుడు మరి మహానుభావుడు జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు, ఉచ్చస్థితి. విద్యార్థులకి ఊరట అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఏంటంటే వ్యాపార పరంగా ఎన్నో ఇబ్బందులు, డెవలప్ చేద్దామంటే అడుగడుగున అగచాట్లు పడటము, అట్లాగే విద్యార్థులకి చదువు మీద సరైనటువంటి జ్ఞానం లేకపోవటము, అంటే వాళ్ళల్లో అభివృద్ధి ఉంటుంది, చెయ్యాలి లేకపోతే ఇది చదవాలి అనేటటువంటి తత్వం ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క సిచ్యువేషన్స్ వలన వాళ్ళకి ప్రథమార్థంలో గురువు యొక్క అనుగ్రహం అసలు దొరకదమ్మ. ప్రతి కార్యక్రమంలో ఇబ్బందులే, ఏది మాట్లాడినా కూడా అవతల వాడు జ్ఞానహీనుడు అంటారు వీడిని. నీకు సరైన జ్ఞానం లేదరా, ముందు జ్ఞానాన్ని నువ్వు అలవర్చుకో, నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాట, నీ సంకల్పం సిద్ధించదు, అందుకని నీకు బలం లేదురా అంటూ ఉంటారు మేషరాశి వారికి. మరి గురుడే కదమ్మా విద్యనిస్తాడు, ధనాన్ని ఇస్తాడు, వివాహాన్ని ఇస్తాడు. అట్లాగే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో కూడా మేషరాశి వారికి ఈ ప్రథమార్థంలో అక్కడ దాకా వెళ్తుంది. వివాహ విషయంలో మాటలు, చేర్పులు, లేకపోతే ధన కట్నాలు, వరకట్నాలు ఇవి ఉంటాయి కదా, వాటి దాకా ఏదో విషయం దగ్గర అలా స్తబ్దతగా ఉండిపోతుంది. ఇట్లా 3వ రాశిలో ఉన్నటువంటి గురువు చాలా చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తూ ఇప్పుడు 4వ స్థానంలోకి వచ్చి విద్యార్థులకి, అంటే జూన్ తర్వాత ఒక రకంగా ప్రథమార్థం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ 31 తర్వాత ఆయన సింహరాశిలోకి వెళ్తాడు. అప్పటి వరకు కూడా అంటే మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు
కొంచెం ప్రథమార్థంలోనే చాలా వరకు కూడా ఆయన విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసంలో మంచి మార్కులు ఇవ్వడానికి అవకాశం. అట్లాగే మనకి మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేసేటటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే మనకి ఈ నీటి లోపల సముద్రం లోపల తీసేటటువంటి కొన్ని రత్నాలు కావచ్చు, ముత్యాలు కావచ్చు, లేకపోతే ఆయిల్స్కి సంబంధించిన వ్యాపారం కావచ్చు, వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద అనిల్ అంబానీ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే వృత్తుల్లో చేస్తూ ఉంటారు కదా, ఓఎన్జీసీలో పనిచేసే వాళ్ళు కావచ్చు. వీరికి ఏంటంటే ఒక కొత్త ధనానికి సంబంధించినటువంటి విషయం ఏదో ఒకటి బయటపడటం, దాని ద్వారా వ్యాపారాలు అంటే వాళ్ళు కూడా ఏదైనా ఒక వ్యాపారం చేయాలనే ఒక పునఃసంకల్పం కలగటము, ఇలాంటివి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి గురుడు యొక్క మార్పు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్యాల రీత్యా వీరికి ఉన్నటువంటి గృహాలని కూడా స్థలాన్ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తుంది. దాంట్లో సరైనటువంటి లాభం వస్తుంది అనుకుంటే మధ్యవర్తులు ఆ లాభాన్ని వాళ్ళు మింగేసేసి వీళ్ళకి ఏదో ఒక ఎదురు దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా ఉంటాయి మేషరాశి వారికి. అంటే గురుడు ఉచ్చస్థితి మంచిదే కాదనట్లేదు, ఉన్నతమైనటువంటి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రము చాలా కష్టపడాలి. ఎందుకంటే అంత ఈజీగా ఈయన ఇవ్వట్లేదు కదా, మన అక్కడ శని కూర్చున్నాడు కదా, ఉన్నత విద్యాలయాల కోసం విద్యాభ్యాసం కోసం అని విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నపూర్వకంగా వాళ్ళు ఎన్నో అప్లికేషన్లు పెట్టుకొని ఉంటారు, అట్లాగే ఎన్నో ఎగ్జామ్స్ కూడా రాసుంటారు. అవన్నీ ఫలితాలు వస్తాయి, వారు అనుకున్నటువంటి స్థాయిలో రాకపోవడానికి కారణం ఏలినాటి శనిగ్రహ ప్రభావం. కాబట్టి విద్యలో కొంచెం ఆటంకాలు కలగటానికి గురుబలం కూడా అంత ఉండదమ్మా. 4వ స్థానంలో గురుడు ఉంటే ఏంటంటే అర్ధాష్టమ గురుదోషం అంటారు. కానీ ఆయన ఉచ్చస్థితి మిత్రరాశి కాబట్టి ఉన్నంతలో ఉద్యోగ వ్యవస్థల్లో కూడా ఏంటంటే ఉన్న చోటే ఉన్న దేశంలోనే వేరే చోటికి మారేటటువంటి అవకాశాలు కలుగుతాయి. అది కొంచెం వీరికి బెడదగా ఇబ్బందిగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది అనేటటువంటి మానసిక వేధ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది, అవసరం లేనటువంటి కొన్ని దురలవాట్లు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్దామనో లేకపోతే వీరికి ఉన్నటువంటి మానసిక అస్వస్థతని వారు క్యాష్ చేసుకోవటానికి అప్పులు తీసుకోవటం, నీకు మళ్ళీ ఇచ్చేస్తాను అని చెప్పి అప్పులు ఇస్తారు. అప్పులు ఇచ్చినా కూడా వీరికి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు, ఒకవేళ వచ్చినా కూడా ఎప్పుడో వస్తాయి, అది వాళ్ళకి నమ్మకం ఉండదు. అట్లాగే వాళ్ళ వలన అవసరం లేనటువంటి కొన్ని దురలవాట్లు దుర్వ్యసనాలకి వీళ్ళు ఇదయ్యి దాని ద్వారా కూడా చదువుని కోల్పోయే పరిస్థితి ఈ యొక్క గురుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులు కొంచెం బలంగా ఉండాలి, బలమైనటువంటి మానసిక సంకల్పాన్ని వీళ్ళు పెట్టుకుంటూ ఉండాలి. ఆకస్మికంగా కూడా వీరికి గృహపరమైనటువంటి సమస్యలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇంటికి సంబంధించి అంటే గృహం అంటే ఏంటంటే తల్లికి సంబంధించిందా చెప్పాను కదా, అనారోగ్యం కావచ్చు, తల్లికి సంబంధించినటువంటి పూర్వార్జిత విషయంలో అమ్మకానికి పెట్టేటటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా కలిగితే అభీష్టం అనేటటువంటిది నెరవేరుతుంది. కానీ కొంచెం అష్ట కష్టాల మీద జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంత వారు అనుకున్నటువంటి కంఫర్ట్నెస్ అనేటటువంటి మాత్రం దొరకడం చాలా కష్టము. ఆఫ్టర్ దట్ ఈ అక్టోబర్ 31 తర్వాత అంటే ద్వితీయార్థంలో గురువు సింహరాశిలోకి వస్తాడు. సింహరాశిలో ఆల్రెడీ కేతువు ఉన్నాడు మహానుభావుడు, మనం రాహు వరకే చెప్పుకున్నాం. కేతువు దాదాపుగా మార్చి 29న తన యొక్క సొంత నక్షత్రంలోకి వస్తాడు, అంటే బలంగా ఉంటాడు. రవిచ్చే ఫలితాలు తర్వాత గురుడిచ్చే ఫలితాలు ఇస్తాడు. కాబట్టి వీరికి సంతానం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుష్కలంగా సంతాన యోగం. మేషరాశి వారికి గురుడు ఎప్పుడైతే అక్టోబర్ 31 తర్వాత వస్తాడో చక్కగా అక్కడ మఖా నక్షత్రంలో ఉన్నటువంటి కేతువు సొంత నక్షత్రంలో ఉండి గురుడితో కలవడం ద్వారా వీరు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలకి చక్కగా వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తికి దైవం మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలకి ఎవరన్నా ఉపాసన చేస్తూ ఉంటారు అంటే రోజు ఒక లలిత అష్టోత్తరం అనో లేకపోతే ఒక దత్తాత్రేయుని అర్చించటము, ఎక్కువగా వీరు దత్తాత్రేయ ఉపాసన కానీ గురు చరిత్ర చదవటం కానీ అక్టోబర్ 31 తర్వాత చేయగలిగితే ఎవరైనా ప్రెగ్నెన్సీ అంటే గర్భధారణ చేసి ఉన్నా కూడా స్త్రీమూర్తులు ఆ తదుపరి వారికి వేరే ఇబ్బందులు ఎంతైనా కూడా కేతు అనేటటువంటి వాడు పాపగ్రహమే.
రాహు కూడా చూస్తూ ఉంటాడు, గురుడిని బందీ చేసినట్టే. అక్కడ గురుడు ఎంత బలంగా ఉన్నప్పటికీ రాహుకేతువుల యొక్క దుష్ట చర్యలు కూడా వారి మీద పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఎక్కువగా కాస్త గురు చరిత్ర రోజు ఒక అధ్యాయం చదవడము, గురు బలాన్ని పెంచుకునేటటువంటి పరిస్థితులు, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ నిత్యము ఆరాధించడం ద్వారా గర్భధారణకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు, గర్భ విచ్ఛిన్న దోషాలు కలగవు. అట్లాగే సంతానపరమైనటువంటి ఆర్థిక సమస్యలు, వీరికి కొంతమంది సంతానం ఉన్న ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఈ మేషరాశి వారికి కలగకుండా ఉండటానికి దైవారాధన చాలా విశేషమైనటువంటిది. ఏదేమైనా షేర్స్లో కానీ లేకపోతే బంగారము వెండో కొనుంటారు కదా, వారందరికీ కూడా ఈ అక్టోబర్ 31 తర్వాత వాటి యొక్క రేట్లు పెరగడం ద్వారానో వాటిల్ని అమ్మకం ద్వారానో చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకైతే కనుక ఒక రకంగా చెప్పాలంటే తండ్రి యొక్క లేకపోతే పూర్వంలో వారి తండ్రి కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన తోటివారు కావచ్చు ఉంటారు కదా వారి కుటుంబంలో, వారికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్కి సంబంధించిన మంత్రి పదవులు కానీ అలాంటివి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి రవి బలం చాలా గొప్పది. ఈయన నెల నెలా మారుతూ ఉంటాడు. వీరికి రవి మార్చి 19న మీనరాశిలోకి వస్తాడు. ఆయన మార్చి 19 అంటే మనకి ఉగాది పర్యంతం అనుకోండి మీనరాశిలోకి వస్తాడు. తర్వాత ఏప్రిల్లో మేషరాశిలోకి వస్తాడు. అంటే ఈ మేషరాశిలో ఈ రవి బలం అనేటటువంటిది నెలకొకసారి మారుతూ ఉంటుంది. అది మనం సంక్రమణ ఫలితాలు చెప్పుకునేటప్పుడు దానికి అనుకూలంగా ఉంటాయి. అంటే ఈ గ్రహాలు, ఈ 4 గ్రహాలు చాలా విశిష్టమైనటువంటి లాంగివిటీ, అంటే సంవత్సరం పొడవునా వీరు తొందరగా మారరమ్మ. గురుడేమో సంవత్సరానికి ఒకసారి మారుతాడు, రాహు 1.5 year మారుతాడు, శని భగవాను చూస్తే 2.5 years మారుతాడు, మళ్ళీ వాళ్ళు వక్రిస్తాడు. మొన్న వక్రించాడు, మళ్ళీ ఇప్పుడు వక్రిస్తాడు శని భగవానుడు. ఇది నా ద్వితీయార్థంలో. గురుడు మళ్ళీ ద్వితీయార్థంలో వక్రిస్తాడు. వక్రించినప్పుడు వాళ్ళు ఒక్కొక్క రాశిలో మళ్ళీ 4 నెలలు వెనక్కి వస్తారు. ఆ వెనక నక్షత్రాల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలి. మంచి చెడులు ఇట్లా బ్యాలెన్సింగ్ అవుట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ యొక్క రాశుల్ని మాత్రమే బెవరేజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తెలియకుండా మనం అడుగడుగునా కూడా తెలియకుండా ఊటబావులు కొన్ని చోట్ల ఉంటాయి. ఊటబావులు వస్తున్నాయి అంటే ధనం అనేది వృద్ధి జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల పిచ్చి బావులు దొరుకుతూ ఉంటాయి. ధనమని ఎండిపోయిన బావులు పడిపోతాం, లేపడానికి కూడా ఎవరు రారు. అంటే నేను ఎందుకు ఉదాహరణ చెబుతున్నానంటే అమ్మ, గ్రహస్థితుల్లో 9 గ్రహాలు మన యొక్క నవనాడుల్ని కూడా కదిలించేస్తూ ఉంటాయి. వీటిల్ని మనం ఎవరికైతే జాతకరీత్యా ఈవెంట్స్ వైజ్, అంటే వివాహం కావట్లేదండి, మేము ఆ పూజలు చేసాము, ఈ పూజలు చేసాము, లేకపోతే మేము ఈ రాశి చక్రంలో ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాము, మరి మాకు ఏలినాడు శని ఎక్కువగా ఉంది, మేషరాశి కదా. ఏలినాడు శని ఒక్కటే కాదండి, మీ జాతకంలో ఏ ఈవెంట్కి సంబంధించి, అంటే విద్యకి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వివాహానికి కావచ్చు, సంతానానికి కావచ్చు, లేకపోతే కోర్టు పరమైనటువంటి సమస్యలు కావచ్చు, అంటే అవి ఎక్కువగా సాగుతున్నా, ఎన్ని పూజలు చేసినా కాలేదు అనుకుంటే మీ జాతకం, జన్మ జాతకాన్ని సరి చేసుకోవాలి. లెక్క ప్రకారం శాస్త్రం ఏం చెబుతుందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి జన్మజాతకాన్ని చూపించుకోవాలి. గ్రహాల యొక్క దశలు, అంతర్దశలు మారపోయినా విదశలు, సూక్ష్మ ప్రాణదశలు అనేవి ఇవి అవుతూ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అయినప్పుడు వారికి ఇవి జస్ట్ కొంతవరకే 20%, 40% మనకి ముందుకు తీసుకెళ్తాయి. మనసు మీద ప్రభావితం చూపించేదే గోచార ఫలితాలు. ఈ సంవత్సరం అంతా ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది కదా అని చెప్పి అబ్బో మనకి 1000 రూపాయలు ఉంది కాబట్టి మనం ఒక 5 రూపాయలు పక్కన పెట్టేసి మిగతా 500 రూపాయలు ఖర్చు పెట్టేద్దాము, మనకి డబ్బులు బాగానే మిగులుతాయి కదా గురువు గారు చెప్పారని కాదమ్మా. జస్ట్ అదేంటంటే నామమాత్రంగా చెప్పారు. దాంట్లో ఆదాయం అనేటటువంటిది స్థిరాస్తులకి సంబంధించింది కావచ్చు, అది తొందరగా అమ్మరు కదా, వాటి రేట్లు పెరుగుతాయి కదా, అంటే అది స్థిరాస్తి ఆదాయం పెరిగినట్టే కదా. అట్లాగే ఇప్పుడు బండ్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్కి సంబంధించిన డిప్రిషియేషన్ అవుతూ ఉంటాయి, అవి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఇట్లా ఫ్లక్చువేటెడ్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఇక దాని ఏమంటారు, రాజపూజ్యము 2, అంటే మాకు గౌరవ మర్యాదలు 2 కదా. అంటే మాట, మీరు మాట్లాడే తీరు, మీరు ఆలోచించే తీరు, మీరు 10 మందిలో కలిసేటటువంటి తీరు గనక సవ్యంగా ఉంటే జాతకాన్ని కూడా ఎదిరించగలిగినటువంటి స్టామినా ఒక్క మనిషికే ఉంటుందమ్మా. ప్రకృతిని ఎదిరించలేం, దైవత్వాన్ని ఎదిరించలేం. ఒక మనిషి ఇంకో మనిషిని మాత్రమే ఎదిరించి తప్పు చేస్తున్నాడు. కాబట్టి చాలా వరకు మనం చేసేటటువంటి పొరపాట్లు ఏదంటే నోటితో చేసేటటువంటి దుర్భాషలు, అవసరం లేని ప్రసంగాలు చేయటము, మూర్ఖత్వ శిఖామణిలాగా మూర్ఖత్వంతో ఎదురు తిరిగి చెప్పటము, ఒకళ్ళు ఏదన్నా అంటే వీళ్ళు ఇంకోలా అర్థం చేసుకొని 10 మందికి దాన్ని ఎక్స్పాండ్ చేయటము, ఇవన్నీ ఏంటంటే గురుడు వల్ల చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన మారే రాశుల్ని బట్టి ఆయన ప్రభావం ఉంటూ ఉంటుంది. దాని ద్వారా వెనకాల మహానుభావుడు శని
12లో కూర్చొని వాళ్ళు 2వ స్థానం వాక్ స్థానాన్ని చూస్తున్నాడు. తినే తిండిని కూడా వాళ్ళు తింటూ కూడా ఏదో ఒకటి నసుకుతూనే ఉంటారు ఈ మేషరాశి వాళ్ళు. అంటే వాళ్ళ కంఫర్ట్నెస్ అంత ఈజీగా దొరకదు. నాకు ఇది కాదు, నాకు అది కావాలి అంటే మరి కుటుంబంలో గొడవలు కాక ఏమవుతాయి? రాజపూజ్యం ఎక్కడ దొరుకుతుంది వీళ్ళకి? 2 ఉంటుంది. అసలు మరి అవమానాలు 4 అంటే ఎక్కువ జరుగుతాయి. ఇక సంసారికులకి అయితే గనక కుటుంబంలో భార్య వలన భర్తకి కావచ్చు, భర్త వలన భార్యకి కావచ్చు. ఇక్కడ ఎవరేంటి అనేది ఇంట్లో కూర్చొని నెల చూస్తే కానీ తెలియదు. ఎవరి వలన ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు తెలుస్తుంది. అదే సంతానం వలన తండ్రికి కావచ్చు, తండ్రికి సంతానం వలన కావచ్చు. అంటే మన యొక్క రిలేషన్స్ చాలా గొప్పవమ్మ, మానవ రిలేషన్స్. ఈ రిలేషన్స్ని నవగ్రహాలు ఆడుకుంటూ ఉంటాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ వ్యాధి రూపంలో పీడిస్తే, సంతాన రూపకంగా ఆ పూర్వజన్మలో ఎవడో శత్రువు ఉంటే ఈ జన్మలో ఏ భార్య రూపకంగానో, ఏ సప్తమంలో ఏ పాపగ్రహం ఉందనుకోండి, భార్య లాగించేస్తాం జీవితాంతం. వాడికి దానికన్నా ఉరేయటం బెస్ట్, ఏదైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్లో పడేస్తే బెస్ట్ అనిపిస్తుంది వాడికి. అంటే అంతటి క్షోభ ఏలినాడి శని దోషం చూపిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు మాట వినకపోతే ఎందుకు వచ్చిన కర్మలా, వీరికి ఇంత చదువు చదివిచ్చాను, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఆర్థికంగా నాకు ఏది లేకుండా అయిపోయింది, పిల్లల వలన సౌఖ్యం లేదు. ఎందుకంటే గురుడు కర్కాటకలో వచ్చినప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి మేషరాశి వారికి. వాళ్ళకి అంత చదువు చదివిచ్చాను, విదేశాలకు పంపించాను, వాళ్ళ చదువుకి సంబంధించినటువంటి డబ్బులు కట్టడానికి నాకున్న ఆస్తులు కూడా అమ్ముకుంటున్నాను, అయినా కూడా సౌఖ్యము లేదు, వారి వలన సరైనటువంటి మాట లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకున్నటువంటి సమయము చాలా గొప్పగా ఉంటుంది. వినేవాళ్ళు కూడా వింటూ కూర్చుంటారు, ఇంకా గురువు గారు ఏం చెబుతారా అని. జన్మజాతకం అనేది మాత్రమే మీ జాతకంలో చక్కగా చూపిస్తుంది. ఆ జాతకాన్ని చక్కగా పర్యవేక్షించుకొని మీరు కూడా మీ జాతక చక్రాన్ని, అంటే మీ గురించి మీరు తెలుసుకునేటటువంటి అవకాశాన్ని చేసుకొని, జాతకంలో ఏదైతే ముఖ్యమైన పార్ట్ మనకి ఇబ్బందిగా ఉందో ఆ గ్రహానికి దానికి సంబంధించినటువంటి జపమో, తపమో, దానమో, లేకపోతే దానికి సంబంధించిన కలర్స్ మీరు ఫాలో అవటమో, లేకపోతే రత్నధారణ చేసుకోవటమో, లేకపోతే ఇప్పుడు కొంతమంది మేషరాశి వాళ్ళకి కుజుడిది పెట్టేసుకోండి పగడం అంటారు. ఎప్పుడు కూడా రత్నధారణ విషయంలో చాలా చాలా పర్ఫెక్ట్నెస్ ఉండాలి. అది జన్మజాతకమే. లేదా మీకు జరుగుతున్నటువంటి కొన్ని ఈవెంట్స్ ఇబ్బందులను బట్టి దానికి సంబంధించిన రత్నధారణ చేసుకోవాలి. రుద్రాక్ష ధారణలు కూడా అంతేనమ్మా, ఉన్నంతలో గ్రహానికి రాశులకి కూడా చూపిస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యము ఏ దేవతని ఎవరు ఆరాధించినా కూడా ఏ సమస్య రాదు. అయితే మనకి శాస్త్రంలో కొన్ని వైబ్రేటింగ్ థియరీల్లో ఏ వ్యాపారస్తులు ఏ యంత్రాన్ని పూజించాలి, ఏ వ్యాపారస్తులు ఏ దేవతల్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి, అట్లాగే ఉద్యోగస్తులు ఏ విధంగా వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్ళగలిగే స్టేజ్, ఎప్పుడు మార్పులు కలుగుతాయి, ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయి, ఇవన్నీ జన్మజాతకమే సూచిస్తుంది. ఒకవేళ మీకు ఇవన్నీ కూడా ఇబ్బందులుగా కనిపిస్తున్నాయి, ఇవేమీ జరగట్లేదు అనుకుంటే ఏలినాడి శని ప్రభావం మిమ్మల్ని చక్కగా ముంచి లేపుతున్నట్టు భావించండి. కాబట్టి మేషరాశి వారికి సంతానపరమైనటువంటి అనుకూలతలు ద్వితీయార్థంలో వస్తాయి. చక్కటి షేర్స్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ, మీరు కొన్న బంగారాలు, వెండికి సంబంధించినటువంటి ఆర్థిక ధనవృద్ధి అంతా కూడా, ఆరోగ్య ప్రాప్తి. కొంతమంది అనారోగ్యపరంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు, అప్పులు పెట్టిన వాళ్ళు డబ్బు రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, సంతానరీత్యా సుఖం లేని వాళ్ళు ఉంటారు, అంటే విదేశాల్లో. వాళ్ళందరూ పరంగా కూడా, అంటే ఈ యొక్క ఈవెంట్స్ పరంగా మీకు తృప్తి కలిగేటటువంటివి ద్వితీయార్థంలో గురుబలం అనేటటువంటిది మిమ్మల్ని కొంతవరకు సేఫ్ జోన్ చేస్తుంది. కుజగ్రహము ఇప్పుడు ప్రజెంట్ రాహుతో కలుస్తోంది కాబట్టి ప్రథమార్థంలో కుజగ్రహం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 45 రోజులకు మారుతూ ఉంటాడు. మళ్ళీ ద్వితీయార్థంలో ఆయన కుజగురుల యొక్క యోగం కలుగుతోంది. అంటే అక్కడ కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఇవన్నీ ఏంటంటే మీ ఆ సమయం వచ్చినప్పుడు చూపించుకోండి, లేదా జాతకంలో చూపించుకోండి. ఈ కుజుడు కూడా చాలా ఇంపార్టెన్స్ జాతకంలో. మరి ఆయన 45 రోజులకు మారుతున్నప్పుడల్లా ఇప్పుడు చెప్పాలంటే అది చాలా హిస్టరీ ఉంటుంది. సూర్యుడు, రవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవి మాసచక్ర ఫలితాలు, అంటే మాస ఫలితాల్లో చాలా చక్కటి విశ్లేషణ పూర్వకంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మేషరాశి వారికి రాహు యొక్క ప్రభావం చక్కగా మీరు అనుకున్న కార్యాల్లో కొంచెం ఆలస్యమైన, కొన్ని మానసికంగా మీరు దుర్యోగాన్ని పొందినా కూడా మీరు గనక సరైనటువంటి భగవంతుడిని ఆరాధిస్తే చక్కగా రాహుగ్రహ అనుగ్రహం దొరుకుతుంది. అట్లాగే కేతువు వలన కూడా చక్కటి అనుకూలతలు కలిగేటటువంటి పరిస్థితులు ఆర్థికంగా బాగానే ఉన్నాయి. సంతానపరంగా అయితే కనుక మీరు గణపతి ఆరాధన చేయండి మేషరాశి. అట్లాగే హనుమంతుడి యొక్క ఉపాసన ఈ సంవత్సరం అంతా చేయండి. శనిగ్రహానికి సంబంధించినటువంటి జపము, క్షీరతర్పణము, దానము, అట్లాగే శనిగ్రహ హోమము, శనిగ్రహ హోమంతో పాటుగా మృత్యుంజయ పాశుపత హోమము, ఇవి చేయించడం ద్వారా దీర్ఘకాలికంగా ఎన్నో రకాల అనారోగ్యాలు పడుతున్నటువంటి వారికి ఉపశమనం కలుగుతుంది.
అట్లాగే ఎవరైనా సరే గృహపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటే దత్తాత్రేయుని యొక్క కవచాన్ని లేకపోతే ఆపదుద్ధార స్తోత్రం అని ఉంటుంది శివుడికి సంబంధించింది, అది కానివ్వండి, నిత్యము కూడా నవగ్రహ దేవతలకి సంబంధించినటువంటి స్తోత్రాల్ని కనుక చదువుకున్నట్లయితే మేషరాశి వారు శనిగ్రహ ప్రభావం నుంచి కొంతవరకు బయటపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పూర్వపుణ్య ఫలం అయితే వీరికి చాలా తక్కువగా ఉందమ్మా. కాబట్టి వీరు డెవలప్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేయాలి. వ్యవసాయ రీత్యా కూడా కాస్త తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. అనుకున్నంత బేరీజుగా వీళ్ళకి ధనం రావడం కష్టం. మొదటి పంట రెండో పంట అంటారు, కానీ ఈ శని యొక్క దృష్టి ఎవరైతే ఈ జంతువుల్ని అమ్ముతూ ఉంటారు కదా, మాంసం కాదు, ఇదేంటి పెట్స్ అంటారు కదా, పెట్స్ బిజినెస్ చేసేవాళ్ళు, వారికి సంబంధించినటువంటి విషయాలలో కూడా వాటికి కొన్ని అనారోగ్య సూచనలు వచ్చి కూడా ఆర్థికంగా వీరు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. పంటలకి సంబంధించి కూడా ఏవేవో డిఫరెంట్గా ఉన్నటువంటి కొన్ని సూక్ష్మక్రిముల వలన లేదా కొన్ని జంతువుల వలన కొంతమందికి మేషరాశి వారికి శని భగవానుడి వలన ఏలినాడు శని ప్రభావం వలన వాటిల్లో కూడా ధన నష్టం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు మీకు తెలియకుండానే బయటికి వెళ్ళే పరిస్థితి ఆ తొందరలోనే ఉంటుంది, అంటే ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. మేషరాశి వారు తప్పనిసరిగా హనుమంతుడి యొక్క దండకాన్ని, హనుమంత్ చాలీసాని, అట్లాగే శనికి సంబంధించినటువంటి పూజాధికాలని, హోమాలని, మృత్యుంజయ హోమాలని, ఇట్లా మీకు ఏది తోస్తే అది జాగ్రత్తగా మాలాంటి గురువుల్ని సంప్రదించి ముందు జాతకం కనుక పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు జాతక పర్యవేక్షణ చేయించుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ముందుండేటటువంటి బావి ఉందా, లేకపోతే సముద్రం ఉందా, లేకపోతే చెరువు ఉందా అనేటటువంటిది మనకి జాతకం ద్వారా మాత్రమే తెలుస్తుందమ్మా. దీంట్లో ఎక్కడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది వారి యొక్క మానసిక భావాన్ని బట్టి మాత్రమే. ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం మాత్రం చేయండి. వెసులుబాట్లు అయితే చాలా ఆనందంగా ఉంటుంది, కానీ మీకు మాత్రం 70% మేషరాశి వారికి అయితే మరి మహానుభావుడు శనిగ్రహ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆయన యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి కష్టాలన్నీ నెరవేరాలని, హనుమంతుడు మీతో పాటుగా మీ ఇంట్లో ఎప్పుడు ఆయన నివాసం ఉండి మీకున్న సమస్యలు ఆయన ద్వారా శని వలన వచ్చే సమస్యలన్నీ కూడా బయటికి నెట్టేసేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరి గురువు గారు ఇందాక మీరు నానా బీభత్సం చేసి పెట్టారు, ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు. ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు, ఆయన ఆడుకుంటాడు, కంగారు పడకండి. మనం చేయవలసిన ధర్మాలు మనం చేసుకుంటూ నిత్యారాధన చేసుకుంటూ ఉంటే ఆయన చేసేటటువంటి ప్రయోగాత్మక చర్యలన్నీ కూడా మనకి టచ్ వెళ్ళిపోతాయి, కానీ వాటేసుకుంటేనే సమస్య. అందుకని మరి మనకి వీరికి ఆదాయం 11 కదా, అంటే వీరు గనక శ్రద్ధ పెట్టి ఎటువంటి అలసత్వము లేకుండా, ఏ పనుల్లో వాయిదాలు లేకుండా, వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా ఒక బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వారు చేసే ఏ వృత్తి ధర్మంలో అయినా సరే, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు భయాన్ని విడగొట్టుకోవాలి, భయాన్ని తీసేయాలంతే. మాకేదో మేషరాశి అండి, మాకు భయం వేసేస్తోంది ఉంటుంది. భయం ఎందుకు ఉండదు? మనకి ప్రతిదీ కూడా సెగలగక్కుతున్నటువంటి భయం ఉంటుంది. 102, 104 జ్వరం ఉంటే ఎట్లా ఉంటుందమ్మా? ఏం కాదులే అంటే ఎట్లా డాక్టరు 96కో 95కో దిగితే కదా వాళ్ళకి ఆ యొక్క ఫీలింగ్ పోయేది. 104లో ఉన్నప్పుడు ఏం కాదులేవా అని చెప్పకూడదు అట్లా. దానికి తగ్గ మందు బిల్ల, మరీ 104 అంటే దానికి తగ్గ ఇంజెక్షను అట్లా ఇచ్చి దానికి తగ్గట్టుగా డైటింగ్ అంటారు కదా, ఇష్టం వచ్చినట్టు బిర్యానీలు తిను నేను మందు బిల్లు ఇచ్చాలి అంటే కష్టం. అట్లాగే మేషరాశి వారు కూడా దానికి తగ్గ పూజ పునస్కారాలు, దానాలు, ధర్మాదులు, అట్లాగే పరుల యందు ఇష్టత ఉన్నా లేకపోయినా వారు మాట్లాడేటటువంటి తీరు, ముఖ్యంగా మేషరాశి వారు బిజినెస్ పరంగా కానీ, కుటుంబంలో భార్యతో కానీ, లేదా కుటుంబ సభ్యులతో కానీ ఏదో నిరుత్సాహంగా, డీలాగా, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా, నాకేదీ లేదు, నా జీవితం ఇంతే అనేటటువంటి ఆ అపోహల నుంచి బయటకు వచ్చేయాలి. అమ్మ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆదాయం 11 అన్నారు కదండి, వ్యయం 5 అన్నారు, అంటే మేము ఖర్చు తక్కువ పెడతామని. ఒక్కోసారి ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు 50 రూపాయలు కూడా ఉంటుంది. ఇదేంటంటే అమ్మ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి శాస్త్రానురీత్యా ఈ రాశి వారికి, లేకపోతే ఈ అధిపతి, ఈ గ్రహాలు ఇక్కడిక్కడ ఉంటే వారికి ఆదాయం ఇలా ఉంటుందని ఒక గణిత శాస్త్రం అనేటటువంటిది జ్యోతిష్య శాస్త్రంలో ఒక పార్ట్. ఆ పార్ట్ను పట్టుకొని మనం ఆదాయం ఎక్కువ ఉంటుంది కొన్ని రోజుల్లోనే, సంవత్సరం అంతా ఆదాయం ఉంటే ఇక శని ప్రభావం ఏముంటుంది? ఏలినాడు శనిలో అందరూ గోళ్ళెక్కి దూకేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ప్రదర్శిస్తారు. ఆయన ఇస్తాడు, చక్కటి డబ్బులు ఇస్తాడు. ఏమని? ఇందా నేను చెప్పాను కదా, జాతకంలో వారికి గనక అనుకూలమైనటువంటి గ్రహస్థితులు గనక నడుస్తే విదేశాలలో
చేసేటటువంటి ఉద్యోగస్తులకి విపరీతమైనటువంటి ధన ఆర్జన ఉంటుంది. పోయినటువంటి ఉద్యోగాదులు కూడా శని భగవానుడే ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే రేవతి నక్షత్రంలోకి వస్తాడో ఈ ప్రథమార్థంలో దాదాపుగా శని భగవానుడు మనకి జూలై 27న మళ్ళీ వక్రిస్తాడు. జూలై 27 అంటే మే 17వ తేదీన రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఉద్యోగాదుల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి కానీ విద్య అయిపోయినటువంటి వారికి కానివ్వండి చక్కటి ఉద్యోగాదులు రావడానికి శని భగవానుడు కొంచెం వారికి అవకాశం ఇస్తాడు. అంటే ఇంటర్వ్యూల్లో పాల్గొనేటటువంటి అవకాశము, లేకపోతే ఉన్న ఇంటి నుంచి లేకపోతే ఉన్న ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి అంటే కొత్త ప్రదేశంలోకి తీసుకెళ్లేటటువంటి అవకాశము, అట్లాగే కొత్త వ్యాపారం చేయాలి, ఫలానా డబ్బుని పెట్టుబడి పెట్టాలి అనేటటువంటి కొత్త ఆలోచనల్ని మహానుభావుడు శని భగవానుడు కొంతవరకు వారికి ఆర్థికపరమైన వ్యవహారపరమైన కుటుంబపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడేయడానికి కొన్ని ఆలోచనలు ఇస్తాడు. అప్పుడే వీరి ఆలోచనలు పట్టుకోవాలి, అప్పుడే కదా. ఎందుకంటే అమ్మా వీరికి మేషరాశి వారికి లాభంలో రాహు ఉన్నాడని అందరికీ తెలుసు. మరి లాభంలో రాహు ఉంటే మహానుభావుడు విపరీతమైనటువంటి లాభాలను ఇస్తాడు. వారు ఏదనుకున్నా సరే సక్సెస్ వాళ్ళ యొక్క చేతుల్లోనే ఉంటుంది. రాహు అనేవాడు దేన్నైనా సరే వాళ్ళు ముట్టుకుంటే వృద్ధిని చేస్తుంది. వృద్ధి కారకుడు రాహు. గురుడు ఎట్లాగో ఆల్రెడీ గురుడు కూడా చూస్తున్నాడు కదా. గురుడు జూన్ వరకు ప్రథమార్థంలో జూన్ 1 వరకు కూడా గురుడు రాహుని చూస్తున్నాడు. కాబట్టి రాహు అనేటటువంటి వాడు వారి యొక్క కొత్త ఆలోచనల్ని సంకల్ప సిద్ధిని వారు చేసేటటువంటి దాన ధర్మాదుల వలన కంపల్సరీ వారికి డెవలప్మెంట్ అనేది ఇస్తాడు. అంటే సాఫ్ట్వేర్లో కావచ్చు, కొత్త క్రియేషన్స్లో కావచ్చు, స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేయడానికి ఈ రాహువు చాలా అభీష్ట సిద్ధిని కలుగజేసేటటువంటి గ్రహంగా పరిణమించారు. అయితే రాహువుకి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఆయన ఎవరింట్లో ఉంటే ఆయన సొంతంగా ఏ ఫలితాలు ఇవ్వడు, ఆ శని ఇచ్చే ఫలితాలే ఇస్తాడు. అంటే ఉద్యోగంలో కంపల్సరీ మార్పులు చేర్పులు ఇస్తాడు. దాని ద్వారా వీరికి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అట్లాగే అనుకున్న కార్యాలలో కొంత నిరుత్సాహాన్ని కలుగజేస్తాడు. కర్మదోషాలని రాహువు శని ద్వారా ఇస్తాడు. గురుగారు, ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో హెచ్చరిక అంటే ఎవరితోడన్నా ఏదన్నా కీడు జరిగే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఎవరి ద్వారా అనుకుంటున్నారమ్మా? అంటే స్నేహితుల ద్వారా అయినా, బంధువుల ద్వారా అయినా, లేకపోతే ఎవరితోనైనా మీరు ఎవరికన్నా మేషరాశి వారికి ఒక హెచ్చరిక ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి. ఇందాక చెప్పిన వాటిల్లో మీరు అడిగింది లేకపోయినా నేను చెప్పింది మాత్రం దానికి రిలేటెడే ఉంది. ఇప్పుడు మేషరాశి వారికి ఎవరైతే ఉద్యోగంలో ఫ్రెండ్స్గా ఉంటారో వారు ధనాన్ని అంటే మీ చేతే మీకు ధనాన్ని అవతల వాళ్ళకి పెట్టించేసి అపురూపకంగా కావచ్చు, లేదా అరే నాయన వ్యాపారంలో మనం ఇక్కడ పెడితే డబ్బులు వస్తాయని చెప్పి మీ ఉద్యోగంలో కానీ మీరు చేసేటటువంటి వ్యాపార పరంగా కానీ కంపల్సరీ ధనాన్ని ఖర్చు పెట్టించేటటువంటి పరిస్థితి చేసి మోసం చేసే పరిస్థితి కలుగుతుంది. సో స్నేహితుల పట్ల రాహు లాభంలో ఉన్నాడని చెప్పి లాభం రాదు. శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు. రాహు ప్రత్యేకించి ఏది ఇవ్వడు. ఆయన మళ్ళీ కుజుడు యొక్క నక్షత్రంలోకి వస్తాడు ఆఫ్టర్ జూలై తర్వాత ద్వితీయార్థంలో. ఇంకా వీరికి చక్కగా చెరుకు రసం తాగిస్తాడు మహానుభావుడు. ఎందుకంటే వీరి యొక్క జన్మ రాశి అధిపతి కుజు నక్షత్రంలోకి వచ్చినప్పుడు అనుకున్నటువంటి అభీష్టాలు కొన్ని నెరవేరుతాయి. కానీ ఆ కుజుడు ఉన్నటువంటి రాశిని బట్టి, ఆయన ఉన్నటువంటి శత్రు రాశి మిత్ర రాశిని బట్టి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏ గ్రహము కూడా తన అంతట తను ఏది ఇవ్వనమ్మా, తను ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి తను చూస్తున్నటువంటి గ్రహాలను బట్టిస్తాయి. కాబట్టి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదేదో జ్యోతిష్కులు ఏది పడితే అది చెప్తారని మాత్రం అనుకోవద్దు. ఇదేంటంటే కొంతవరకు మీకు ఊరట కలిగించడానికి, కొంత మీరు ఏంటంటే మేము చేసే పనులు ఇందాక మీరు అడిగారు కదా, పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా ఉంటే గనక ద్వితీయార్థంలోనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు గురు భగవానుడు ఇస్తున్నాడు. అప్పుడు రాహువు కేతువులు కూడా మీకు అనుకూలాన్ని ఇస్తాడు. అనుకోని ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీకు తప్పకుండా కలిగే అవకాశము ప్రథమార్థం చివరిలోనే బిగిన్ అవుతూ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అయిపోయింది. శని భగవానుడి వలన భయపడకండి. మిగతా గ్రహాల వలన కొంత అనుకూలత అయితే ఉంది. ఆదాయం నిజంగా 11 మీరు లభిస్తుంది. కాకపోతే బద్ధకాన్ని వదలండి. చక్కటి యాక్టివ్నెస్ పెంచుకోండి. అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి నిదానంగానైనా సరే వారిని అట్రాక్ట్ చేసేటట్టు మాట్లాడితేనే మీకు లాభం 11 ఉంటుంది. లేకపోతే వ్యయం మాత్రం 5 కనిపిస్తుంది. లాభం ఎక్కడికి పోయిందో అర్థం కాదు ఎవరికి. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.